పచ్చెనపప్పు గోంగూర కర్రీ వండడానికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక పెద్ద ఆనియన్ 2 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇవి వేగేలోపు మనం పక్కన పచ్చెనపప్పు ఒక గంట ముందు నానబెట్టుకొని కొంచెం వాటర్ పోసి ఉడకపెట్టాలి. ఆనియన్ వేగేలోపు 2 అంగుళాల అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఆ వేగే ఆనియన్స్లో కొంచెం జీలకర్ర, ఒక స్పూను అంటే టీ స్పూన్కి కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఆనియన్తో పాటు వేపుకోవాలి. ఈలోపు గోంగూరని శుభ్రంగా కడుక్కొని రెడీగా ఉంచుకోవాలి. ఈ వేగిన వాటిలో పసుపు, వేసి గోంగూర వేసి మూత పెట్టి దగ్గరికి మగ్గనివ్వాలి. ఈలోపు ఒక టమాటా కట్ చేసి పెట్టి గోంగూరతో పాటు టమాటా వేసి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం కల్లుప్పు, మనకు కావాలంటే పింక్ సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చు, వైట్ మన ఇష్టం. మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత ఈలోపు పచ్చెనపప్పు ఉడికి 80% ఉడికిన దాన్ని ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి. ఫ్లేము మీడియంలో పెట్టి మూత పెట్టి దగ్గరికి మగ్గనివ్వాలి. ఆయిల్ మొత్తం పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు. ఆ టైంలో కొంచెం కారం వేసుకొని